నమస్తే. స్ఫూర్తి 6 టీవీకి స్వాగతం. అన్నారం 261 భూములపై అఖిలపక్షాల పోరాటం, కబ్జాల నివారణకు న్యాయ పోరాటం ప్రకటించిన కౌన్సిలర్లు ప్రభుత్వ భూముల పరిరక్షణని లక్ష్యమని స్పష్టం చేశారు. విద్య, వైద్యం అవసరాల కోసం ప్రజా ప్రయోజనాలు వినియోగిస్తామని వెల్లడించారు. ఆదివారం ప్రజలతో భూమి పోరాట కార్యాచరణ సమావేశం ఏర్పాటు చేశారు. గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలో అన్నారం 261 సర్వే నంబర్ ప్రభుత్వ భూమి పరిరక్షణ కోసం అఖిలపక్ష కౌన్సిలర్లు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని నిర్ణయించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ చెందిన కౌన్సిలర్లు శుక్రవారం జిఎస్ఎన్ గార్డెన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. కౌన్సిలర్లు మేడిపల్లి మురళి, మూడుచింతల నరేందర్ రెడ్డి, బెంబడి సంజీవారెడ్డి మాట్లాడుతూ ఒక పరిశ్రమ 80 ఎకరాల పట్టా భూమి ఉన్నప్పటికీ అదనంగా మరో 80 ఎకరాల ప్రభుత్వ భూమి నిర్మాణాలు చేపట్టిందని ఆరోపించారు. ఈ అంశంపై మున్సిపల్ కమిషనర్ రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయడంతో నోటీసులు జారీ చేసి చట్టపరమైన చర్యల్లో భాగంగా కూల్చివేతలు చేపట్టినట్టు తెలిపారు. ఈ చర్యలను రాజకీయ రంగు అసత్య ప్రచారమని చేస్తున్నారు వారు ఆరోపించారు. కోర్టు స్టే నిబంధనల ప్రకారం వివాదాస్పద భూములలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని స్పష్టంగా ఉన్నందున అధికారులు చర్యలు తీసుకునేందుకు పేర్కొన్నారు. ఇకపై నిర్మాణాలు చేపట్టబోమని సంబంధిత పరిశ్రమ పరిస్థితులను రాతపూర్వకంగా హామీ ఇస్తామని చెప్పిన తర్వాతే తాము క్షేత్రస్థాయికి వెళ్ళినట్లు వివరించారు. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్లకు సంబంధించిన భూములను బినామీ పేర్లతో రిజిస్ట్రేషన్ అయ్యాయని, దీనిపై సమగ్ర వివరణ జరపాలని డిమాండ్ చేశారు. గతంలో 613 మందికి కేటాయించిన గృహ స్థలాల పంపిణీలో కూడా అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్నారు. మిగిలిన లబ్ధిదారులకు న్యాయం చేయాలని కోరారు. 261 సర్వే నంబర్లో 119 మంది రైతులకు పట్టాలు ఇచ్చినా ఇప్పటి వరకు పాస్బుక్లు ఆన్లైన్లో నమోదు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల హక్కుల పరిరక్షణ పాటు ప్రభుత్వ భూములను కాపాడమే తమ ఉద్యమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కిషన్, అభిషేటి రాజశేఖర్, సద్దు జయపాల్ రెడ్డి, మద్ది సోని, గిద్దె విజయలక్ష్మి, వరలక్ష్మి, సప్పటి పద్మ, గోకరి నిర్మల, చక్రపాణి, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. టోటల్ పట్ట అలా 70 కొంతమంది కమ్యూడు, అది సాదా బైరాల మీద పట్టా కానివ్వదు. అది బినామీ పేర్లతో 200 ఎకరాలు బినామీ పేర్లతో చేసి కొంత భూమి దక్కించుకోవాలని చెప్పి 273 ఎకరాలు గవర్నమెంట్ చేసుకుంది. తిరిగిన పోయింది. అలాకెళ్ళి విఠలరెడ్డి 85లో ఏకసారి నెలలకు 180 ఎకరాలు ఇచ్చాడు. పూర్వలకు 119 ఎకరాలు ఇచ్చాడు. అయితే ఏకసారి నెలలు 85లో ఇచ్చినాక 93 దాకా దున్నలేదు, సాగు చేయలేదు. కాబట్టి 93లో క్యాన్సల్ అయిపోయింది. రాసుకోలేదు. 93 క్యాన్సల్ అయిపోయింది. క్యాన్సల్ అయిపోయినాక 80 గత మంగళవారం రోజు నుండి 13 మంది కౌన్సిలర్లను అన్ని పార్టీలకు సంబంధించి ఒక విషయం మీద పోరాటం అంటే 261 సర్వే నెంబర్ 261 సర్వే నెంబర్ ఒక్క పార్టీలో వస్తుంది, మేమేదో చేస్తామని పోవడం కాదు. అందులో అక్రమ కట్టడాలు జరుగుతున్నాయి. అక్రమ కట్టడాల వల్ల ప్రభుత్వ భూమి అన్యక్రాంతం అవుతుంది. కాబట్టి ఈరోజు గవర్నమెంట్ ఎక్కడొక గుంట కబ్జా చేసినా కానీ దాన్ని తీయవలసిన బాధ్యత ప్రతి ప్రతినిధి పైన ఉన్నదని పైన సీఎం గారు కూడా చెప్తున్నారు. కాబట్టి ఆ విషయంలో మేమందరం ఏకదాడిగా పోయి అసలు దానికి పర్మిషన్ ఏముంది, ఎన్ని ఎకరాల భూమి ఉంది, అందులో గవర్నమెంట్ భూమి ఎంత ఉంది అనే ఉద్దేశాన్ని మీ తోటి సోదరులు కొంతమంది కూడా మాతో పాటు మొన్న కమిషనర్ గారిని తీసుకొని వెళ్ళడం జరిగింది. దాని మీద గతంలో అన్నారం గ్రామ ప్రజలు కూడా లెటర్ ఇస్తే కూడా దాని మీదకి వెళ్ళి మా కమిషనర్ గారు 2 సార్లు నోటీస్ పంపించడం జరిగింది. పంపించిన తర్వాత 3వసారి వాళ్ళు స్టేటస్కు ఆర్డర్ పెట్టడం జరిగింది కంపెనీ వాళ్ళు. ఆ స్టేటస్కు ఆర్డర్ ప్రకారంగా మేము ఏం చేయడానికి అంటే మున్సిపల్ కమిషనర్ గారు ఏం చేయొద్దు అనే ఆర్డర్ వచ్చినప్పుడు, అదేవిధంగా స్టేటస్కు ఆర్డర్ అంటే మున్సిపల్ కమిషనర్ గారు ఏం కూల్చొద్దు, అదేవిధంగా కంపెనీ వాళ్ళు కూడా ఏం కట్టొద్దు అనే ఉద్దేశము స్టేటస్కు ఆర్డర్ అనేది మీ అందరికి తెలియజేస్తున్నా. దాని మీదనే అందరం పోవడం జరిగింది.
పోయేసరికి కన్స్ట్రక్షన్ నడుస్తుంది. మీ దాంట్లో కొంతమంది తోటి సోదరులు కూడా విలేకరు సోదరులు కూడా అక్కడికి వచ్చిన తర్వాత కొద్దిగా కూల్చగానే దాని కంపెనీకి సంబంధించిన ఒక వ్యక్తి వ్యవస్థలో ఒక ఏ స్థాయి మాకు తెలియదు, బివి రెడ్డి గారు అని అక్కడికి వచ్చిన తర్వాత కూర్చోకండి సార్ అని కమిషనర్ గారితో మాట్లాడితే మా కమిషనర్ గారు మేమేం మాట్లాడినాం, ఎందుకంటే మా కమిషనర్ గారు ఉన్నాక మేము మాట్లాడవలసిన అవసరం లేదు, మేము ఏదున్నా కమిషనర్ గారిని అడుగుతాం కాబట్టి కమిషనర్ గారు ఏం చెప్పారంటే ఇప్పుడు ఈ రోజు వరకు ఇప్పుడు కూల్చేసి ఆపండి అంటే ఇప్పుడు మాకు ఒక లెటర్ ఇవ్వండి, ఫైనల్ జడ్జిమెంట్ వచ్చే వరకు ఈ భూమి మీకు సంబంధించిన ఈ భూమిలో ఎలాంటి కన్స్ట్రక్షన్ చేయొద్దు, కోర్టులో స్టే ఆర్డర్ ఉన్న తర్వాత ఈరోజు మీరు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కాబట్టి మేము కూల్చడానికి వచ్చినామంటే రాసిస్తాను సార్, ఒక గంట సేపట్లో లెటర్ ఇస్తానన్నాడు, మంగళవారం సాయంత్రం ఇస్తానన్నాడు. మీ అందరికీ తెలుసు, మీ దాంట్లో వచ్చిన నలుగురికి తెలుసు. దాని తర్వాత నెక్స్ట్ డే జరిగింది, మొత్తం పొద్దున్న నుండి సాయంత్రం వరకు లెటర్ ఇస్తున్నారు. మా కమిషనర్ గారిని మేము ప్రెజర్ చేయడం జరిగింది, లెటర్ వేసారు. మరి మేము పోయినాం, రేపు ఏదో దురుద్దేశంతో పోయినట్టు ఉంటుంది, బాధ్యత లెటర్ ఇచ్చింది అనుకోండి, ఆ లెటర్ ప్రకారం మేము కూడా ఇప్పుడు మీలాంటి వాళ్ళకి అసలు అన్న పోయి ఏం చేసిరు మీరు కౌన్సిలర్ అంటే మేము ఇక కట్టకుండా ఆపినాం, ఫైనల్ జడ్జిమెంట్ వచ్చే వరకు మాకు లెటర్ ఇచ్చిరని మీకు కూడా చూపించడానికి మాకు అథారిటీ ఉంటుందనే ఉద్దేశంలో మొన్న ప్రెజర్ చేసినాం. నిన్న 1 గంట వరకు కూడా లెటర్ చేస్తుందంటే అక్కడే ఉన్నాం, మీ దాంట్లో కొంతమంది సోదరులు కూడా అక్కడే ఉన్నారు. దాని తర్వాత లెటర్ తీస్తలేడు, ఫోన్ ఎత్తట్లేదు అంటే సరే ఫోన్ ఎత్తకపోతే సైట్ మీదకి పోతేనన్నా వాళ్ళ మనుషులు ఉంటారు కదా, వాళ్ళ మనుషులకైనా ఒకసారి వాళ్ళ మనుషుల ఫోన్ నుండి ఒకసారి మాట్లాడి వాళ్ళ క్లియర్గా డేటా ఖచ్చితంగా ఇవ్వాలి, ఇంత ప్రెజర్ అవుతుంది మీకు అనేది చూపెట్టడానికి అక్కడ తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ పోయినాక ఫోన్ మాట్లాడడం జరిగి రిటర్న్ వస్తుంటే కొంతమంది పెద్ద మాజీ ప్రజాప్రతినిధులు పార్టీలకు అతీతంగా వచ్చి ఇంత కష్టపడుతున్నాం, ఈ ఊర్లో అంత చర్చ నడుస్తుంటే ఇంత 20 నుండి 30 ఎకరాల గవర్నమెంట్ భూమి అన్యక్రాంతం అవుతుంటే ప్రజాప్రతినిధులుగా పనిచేసిన వాళ్ళు ఎవరు కూడా దాని మీద రెస్పాన్స్ కాకుండా ఇంకొక రకంగా మా ఊరికి ఎందుకు వచ్చిర్రు. రెండోసారి గులగొట్టినాక మూడోసారి అదే అట్టనే కడుతున్నాడు, మొన్న పోయి మూడోసారి కూడా గులగొట్టాడు. అసలు ఈ గులగొట్టుడు కట్టడానికి ఆంతర్యం ఏముంది అసలు భూమి అసలు పట్టాల పర్మిషన్ ఉందనుకో రాత్రి కూడా కట్టాల్సిన అవసరం లేదు, దానికి రాత్రి కూడా కట్టాల్సిన అవసరం లేదు, రౌడీలను పెట్టుకొని కట్టాల్సిన అవసరం లేదు. రాత్రి పూట పగలు రాత్రి లేకుండా వర్షం ఏది లేకుండా ఎండ లేకుండా రాత్రి పగలు వరకు నడుస్తుంది. అయినా 70% కంప్లీట్ అయింది, ఇప్పటికి కంప్లీట్ అయింది, ఇంకా 30% అట్లనే ఉన్నది. అయినా ఇప్పటికైనా దయించి ఆ పనిని పర్మిషన్స్ ఉంటే ఆ కంపెనీకి ఒరిజినల్గా డాక్యుమెంట్ ఉండి పర్మిషన్ ఉంటే మాకు అభ్యంతరం ఏముందన్న, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, కట్టుకోమని అంటున్నాం. గవర్నమెంట్ ల్యాండ్ ఏదంటే ఎంఆర్ఓ గారికి దయచేసి అడుగుతున్నాం, ఎంఆర్ఓ గారికి చెప్తున్నాం. ఇప్పుడు కూడా వినతి పత్రం ఇచ్చినాం, ఇంతకుముందు 13 మందికి ఇచ్చినాం, గతంలో ఎవరి వాళ్ళకి ఇచ్చినాం, అయినా కంపౌండ్ వాళ్ళు ఆగలేదు. ఇలా విమర్శలు ఏమొస్తున్నాయి, మన మీద విమర్శలు ఏమొస్తున్నాయి, డబ్బుల కోసం చేస్తున్నాం మనం. మేము డబ్బుల కోసం ఏడా ఇప్పటి వరకు టాపిక్ తీసుకురాలి. మేము మా చైర్మన్ గారి దగ్గర కానీ మా చైర్మన్ దగ్గర కానీ కమిషనర్ దగ్గర కానీ ఇప్పటిదాకా మేము ఏడా కూడా డబ్బుల విషయం మనం మా ఎజెండా అంతా ఒకటే. ఏమని అడుగుతున్నాము, గవర్నమెంట్ ల్యాండ్ అనేది మన గ్రామానికి తీసుకోవాలి. గతంలో 15 ఎకరాలు ఇందిరమ్మ కాలనీకి ఇస్తే గతంలో 15 ఎకరాలు ఇందిరమ్మ కాలనీకి ఇస్తే పేద రైతులకు 613 మందికి సర్టిఫికేట్ ఇచ్చారు. అట్లాగే రేపొద్దున ఇంకేదైనా ప్రభుత్వం పథకాలు పెట్టడానికి జాగానే లేదు, ఆ ల్యాండ్ యాక్టివేట్ చేసుకొని దాని చుట్టుముట్టు ఫెన్సింగ్ చేస్తే మున్సిపల్ నుంచి తీర్మానం చేసేసి దాన్ని ఫెన్సింగ్ వేయించేసి ఆ భూమిని కాపాడుతామని విన్నవించుకున్నాం. 139 ఎకరాల 7 గుంటలు, ఒక నిమిషం, 139 ఎకరాల 7 గుంటలు, 139 ఎకరాలు 7 గుంటలల్లా 28 ఎకరాలు ఎక్సైజ్మెంట్ ల్యాండ్ ఫేక్ డాక్యుమెంట్, అది ఒరిజినల్గా ఫేక్. దాన్ని కూడా రేపో ఎల్లుండో దాన్ని సీసీ కాపీలు తీసినాం, ఈసీలు తీపించడం. దాని తర్వాత వాళ్ళకి అసలు ఏకదాటి తీర్మానం చేసిరు కదా ఆ అంశాల మీద ఒకసారి మాకు మీటింగ్ కావాలని కమిషనర్ గారిని అడిగినాం. కమిషనర్ గారిని అడిగిన కమిషనర్ ఏమన్నాడు, సార్ నా పరిధి కాదు అది, చైర్మన్ గారు ఏం చెప్తే అది చేస్తా అని కమిషనర్ గారు చెప్పారు. సరే అట్లయితే అట్లా అని చెప్పేసి ఏం చేసాము, ఆడికెళ్ళి అడిషనల్ కలెక్టర్కి ఇచ్చాము. అడిషనల్ కలెక్టర్ దగ్గర సార్ మరి ఇట్లా పలానా పరిస్థితి, 5వ తారీఖు పెడతారని మీటింగ్ పెట్టలేడు, 30 తారీఖు పెడతారని 30 తారీఖు పెట్టలేడు, మేము అనుకోకుండా తిరుపతి పోయినాక వచ్చేటకల్లా మీటింగ్ అయిపోయింది సార్, వంతాడు ఉందని చేసేసి మళ్ళీ మాకు ఒకసారి ఏం అంశాలు పెట్టిరు, గతంలో కొన్ని తీర్మానాలు పెడితే కూడా మేము చెక్ చేసినప్పుడు వద్దని చెప్పినాము. ఎందుకంటే గ్రామాలలో జరుగుతున్న పనుల మీద
చాలామంది కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. ఇప్పుడు వాళ్ళు చెప్పిందల్లా అన్నింటికి ఊగొట్టు కూడా పోతే అందరి జనాల పైసలే, పబ్లిక్ పైస ఇదంతా అని చెప్పేసి నేను కొన్ని విషయాలల్లో ఇది వద్దన్నా. ఏదో టెంట్ సామాన్లకు దానికోసం అని 10 లక్షలు రాస్తే టెంట్ ఏడ ఇప్పిస్తున్నాము, ఏడ కుర్చీలు ఇస్తున్నాము, దానికి 10 లక్షలు ఎందుకు, అది వద్దు, అవసరం లేదు, అవసరమైతే ఎండలో కూర్చుందామని చెప్పిన. అంటే పేపర్ యార్డ్లకు మరి పేపర్ యార్డ్లకు ఎన్ని పైసలు ఇస్తున్నారు ఏం సంగతి తెలియదు. 15 లక్షల రూపాయలు పేపర్ యార్డ్లకు ఇస్తున్నామని ఇప్పుడు తీర్మానం చేశారు. 20 లక్షల రూపాయలు పేపర్ యార్డ్కు తీర్మానం ఇస్తున్నారు. మిగతా మరి పేపర్ యార్డ్ ఏ ఇచ్చింది అనేది ఇప్పటిదాకా మున్సిపల్ మనం 5 నెలల నుంచి అయితే మున్సిపల్ నుంచి ఇప్పటివరకు అయితే మనం వీడ పేపర్ వేయలేం, వీడ టెంట్ వేయలేం, వీడ కూర్చోలేం. ఏముందో జనరల్ బాడీ మీటింగ్ జరిగేది 2 నెలలకు ఒకసారి జరుగుతుంది. ఆ రోజు అయితే మనకు ఆఫీసే ఉంది, ఆఫీసులోనే కూర్చుంటున్నాం. మళ్ళీ దాని తర్వాత కూడా ఏనాడు కూడా ఏ మీటింగ్లో కూడా మనం చర్చించలేము కదా. ఇప్పుడు మీరైతే లోకల్ ఉంటుండే కదా, ఏ మండలంలో ఇప్పటిదాకా ఏడా చర్చించలేదు దాని విషయాలు. టెంట్లు వేసుకొని సరే వద్దని వ్యతిరేకించడం. ఇప్పుడు ఇవన్నీ తీర్మానాలు చేసేసారు. సరే చేసుకొని ఇబ్బంది ఏం లేదు. ఏదైనా ఉంటే మేము లీగల్గా ఆర్టీఐ కింద తీసుకుంటాం, దాని ప్రకారం దాని బిల్లులు ఏందో ఆ కథ ఏందో మేము చూస్తాం. రెండోది ఇచ్చిన తర్వాత ఏమైందన్నా 261 పంచాయతీ వచ్చింది. 261 పంచాయతీ నడుస్తుంది. 261 పంచాయతీ నేను గతంలో 8 నెలల నుంచి కొట్లాడుతున్నాం. మీ అందరికీ తెలుసు. 8 నెలల నుంచి ఎంఆర్ఓ గారికి ఇచ్చిన, మన మున్సిపల్ చైర్మన్ గారికి ఇచ్చిన. మున్సిపల్ చైర్మన్ ఇస్తే 3 నోటీసులు ఇచ్చినాక 3 నోటీసులు ఇస్తే వాళ్ళు పోయి కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకుంటారు. స్టేటస్ కో ఆర్డర్ ఏముంటుందన్న, స్టేటస్ కో ఆర్డర్లా పని ఏడుందో అట్టనే ఉండాలి. వాళ్ళు కట్టరాదు, మనం కూల్చరాదు. స్టేటస్ కోకి అర్థమే అది. వాళ్ళు కట్టరాదు, మనం కూల్చరాదు. ఆడ ఇసుక కాదు, రాడు కాదు, ఆడ ఏడున్న వస్తువు వాళ్ళే ఉండాలి. అయితే వాళ్ళేం చేశారన్నా, సుమారుగా 170 ఎకరాల భూమిలో కాంపౌండ్ వాళ్ళు కడతారు. మీ ఇందాక కూడా ఎంఆర్ఓ గారికి చెప్పిన, గవర్నమెంట్ ల్యాండ్ కంప్లీట్గా గవర్నమెంట్ ల్యాండ్ మొత్తం కంప్లీట్గా కంపౌండ్ వాళ్ళు కట్టేసింది సార్. మీకు దయచేసి మీకు దండం పెట్టి చెప్తున్నాం, మా ఊరు భూములు కాపాడు సార్ అని చెప్పేసి ఎంఆర్ఓ గారు కూడా వినతి పత్రం ఇచ్చినాం. అందరం 13 మంది కౌన్సిలర్లను ఇచ్చినాం. గతంలో ఎంఆర్ఓ గారికి 2 నెలల కింద ఇచ్చినాం, అంతకుముందు నెల ముందు ఇచ్చినాం. గెలిచినాక బాడీలో సంజయ్ రెడ్డి గారు మా మున్సిపల్ బాడీలో కూడా తీర్మానం చేసి ఇమీడియట్గా తీర్మానం చేయండి, అక్రమాలు ఆగుతలేవని. అలా ఎవరు అసలు కళ్ళు మూసుకున్నట్టు, వ్యవస్థ అంతా కళ్ళు మూసుకున్నట్టు మనం ఆపుతూనే ఉన్నాం, మేము లొల్లి పెడుతూనే ఉన్నాం, కంప్లీట్గా కంపౌండ్ వాళ్ళు కడుతూనే ఉన్నాం. గవర్నమెంట్ ల్యాండ్ ఆగలేదు, ప్రైవేట్ ల్యాండ్ ఆగలేదు, ఎక్సైజ్మెంట్ ల్యాండ్ ఆగలేదు, ఏది ఆపినా ఆగలేదు. ఆడ ఓతురు తూతూ మంత్రంగా ఒకసారి గులగొట్టిరు. అసలు భూమి ఒకసారి గులగొట్టి వెళ్ళి మేము వస్తుండగా అక్కడ ఒక మహిళా కౌన్సిలర్ భర్త అసభ్య పదజాలంతో మమ్మల్ని 5 మంది మహిళా కౌన్సిలర్లను చూడకుండా కూడా అసభ్యకరంగా మాట్లాడినారు. ఇది ఎంతవరకు సబబు? ఇది చాలా బాధాకరం. మళ్ళీ ఇంకొకటి, అన్ని పార్టీలు కలిసి మూకమ్మడిగా అయిందంటున్నారు కదా, ఇలా తప్పే ఉంది. ప్రతి పార్టీ ప్రజల కోసమే పనిచేస్తుంది. ప్రతి పార్టీ అక్రమంగా ఉన్న భూములని కాపాడాలనే పనిచేస్తుంది. సో మేము అదే పనిచేస్తున్నాం. ఇందులో అందరం ధర్మపోరాటంగా ఆ భూములని ప్రజలకి ఇవ్వాలని, అక్కడ ఉన్నత పాఠశాల రావాలని, ఆసుపత్రి కట్టించాలని మా కోరిక.